ప్రాచీన యుద్ధ క్రీడలో సాటిలేనిది సిలంబం. ఇదో ఆట మాత్రమే కాదు, ఆత్మ సంరక్షణకి తోడ్పడే అద్భుత ఆయుధం కూడా. అలాంటి క్రీడలో రాణించాలంటే మాటలు కాదు, ఎంతో నేర్పు, పట్టుదల ఉండాలి. కానీ గత కొంతకాలంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. అంతరించిపోతున్న ఈ కళావైభవం ప్రాముఖ్యత తెలియజేయడానికి గుంటూరు జిల్లా వేదికైంది. దేశ విదేశాల నుంచి ఆసక్తిగల యుద్ధ వీరులు ఒక్కచోట చేరి అదరగొట్టారు. మరి ఆ యుద్ధ క్రీడ ప్రదర్శన ఎలా సాగింది, క్రీడాకారులు ఎలా రాణించారో ఈ కథనంలో. సమాజంలో సిలంబం అనేది మహిళలకు ఎంతో అవసరమంటున్నారు గుంటూరుకు చెందిన డాక్టర్ దీప్తి. ఓవైపు వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తూనే సిలంబంపై మక్కువతో కర్రసామును నేర్చుకున్నానని చెబుతోంది. ఈ విద్య యువతులకు అండగా ఉండటంతో పాటు ఫిట్నెస్ కు చాలా ఉపయోగపడుతుందని అంటోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని సైతం సాధించింది ఈ డాక్టర్ అమ్మ. బై ప్రొఫెషన్ నేను ఒక డాక్టర్ని. నాకు చిన్నప్పటి నుంచి కరసాం నేర్చుకోవడం అంటే ఇంట్రెస్ట్. బట్ చిన్నప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు నేర్చుకోవడానికి స్కూల్లో కానీ ఎక్కడ. ఈ మధ్య మా గురువు గారు కిరణ్ బాబు గారు నేర్పిస్తున్నారని తెలుసుకొని నేను వెళ్ళి నేర్చుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో పిల్లలు ఎట్లా ఎక్కువ మొబైల్ ఇవన్నీ చూసుకొని ఆటలు ఆడడం తగ్గిపోయి ఇలా అవుతుంది కదా. దానికన్నా ఇట్లాంటివి నేర్చుకుంటే మనకి ఆత్మరక్షణ కూడా ఉంటుంది పిల్లలకి. అండ్ ఇంకా మనకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కరసాంలో 2 చేతులు యూజ్ చేయడం, 2 కాళ్ళు, అన్ని సమన్వయం మనకి బాగా ఉంటాయి.